శ్రోతలందరికీ నమస్కారం. కట్టా రాంబాబు గారు రచించిన ఒక మంచి కథను విందాం. బస్సు దిగిన వెంటనే భర్త కోసం అటూ ఇటూ చూసింది వనజ. కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు శంకరం. బయలుదేరే ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాడు. నేను నీకోసం 8 గంటల వరకే వెయిట్ చేయగలను. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి. బస్ లేటుగా వస్తే మాత్రం నా కోసం ఎదురు చూడకుండా ఆటో చేసుకొని ఇంటికి వెళ్ళిపో. తాళాలు ఇంటికి వాళ్ళ దగ్గరుంటాయి, తీసుకో అని. ఈరోజు బస్సు 9 గంటలకు కానీ చేరుకోలేదు. ఈ వెధవ బస్ ఎప్పుడూ ఇంతే. ముఖ్యంగా అమలాపురం నుంచి హైదరాబాదు బస్సులైతే రోజూ లేటే. ఒక్కోసారి ట్రాఫిక్లో ఇరుక్కొని 12-1 గంట కూడా అవుతుంది. ఇంకా భర్త కోసం చూడకుండా ఆటో పిలిచి విజయనగర కాలనీకి మాట్లాడుకుంది. ఆటోలో కూర్చొని ఇంటికి చేరే వరకు భర్త గురించిన ఆలోచనలే. అప్పుడే 10 రోజులు అయిపోయింది ఆయన్ని చూసి. పెళ్ళైన 6 నెలల్లో ఇన్ని రోజులు భర్తను విడిచి ఉండటం ఇదే. అమ్మకి టైఫాయిడ్ వచ్చిందని తనని చూడాలంటుందని ఫోన్ చేస్తే వెళ్ళింది. భర్తతో కలిసి వెళ్దామనుకుంది. కానీ ఆయనకు సెలవు లేకపోవటం, ఇన్స్పెక్షన్ ఉండడంతో తను ఒక్కతే బయలుదేరింది. 3వ రోజుకే భర్త మీద మనసు తిరిగిపోయింది. కానీ అమ్మకు జ్వరం తీవ్రంగా ఉండడంతో బయలుదేరలేకపోయింది. ఈ 10 రోజులు రాత్రిళ్ళు ఫోన్లో భర్తతో మాట్లాడితే గానీ నిద్ర పట్టేది కాదు. ఆయనంటే తనకి ప్రాణం. ఆయనకి అంతే. తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టింట్లో ఉండవలసి వచ్చింది. అమ్మకి జ్వరం తగ్గి పథ్యం పెట్టిన వెంటనే బయలుదేరేసింది. 2 రోజులు ఆగితే తమ్ముడినిచ్చి పంపుతానని తండ్రి చెప్పినా వినలేదు. వాడికిప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా 2 రోజులకు కానీ పూర్తి కావు. తల్లి అలా ఉండడంతో నాన్న బయలుదేరటానికి వీల్లేదు అన్నాడు. తను ఒంటరిగానే బయలుదేరతానని చెప్పటంతో నాన్న బస్కి రిజర్వ్ చేయించాడు. అప్పటికి చెల్లెలు వేలాకోలం చేసింది. బావను విడిచి అక్క ఉండలేకపోతుంది. మనకంటే 6 నెలల క్రితం వచ్చిన బావ ఎక్కువైపోయాడు దీనికి అని. చెల్లెలి నెత్తి మీద ఒక్క మొట్టికాయ మొట్టింది అలా అంటుంటే. రాత్రి బస్సులో ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు ఆయన్ని చూస్తానా అని ఒకటే ఆలోచన. తను లేకపోవడంతో ఆయనకు నిజంగా పిచ్చెక్కి ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే సమయం తప్పితే ఒక్క క్షణం కూడా తనని విడిచిపెట్టి ఉండడు. అలాంటి భర్త దొరకటం నిజంగా తన అదృష్టం కదూ. 10 రోజుల విరహం ఆమెను నిలవనీయడం లేదు. ఎప్పుడెప్పుడు భర్తను చూస్తానా, ఎప్పుడు భర్త కౌగిలిలో కరిగిపోతానా అనే తలుపులతో ఆమె మనస్సు, శరీరం తహతహలాడుతున్నాయి. ఆటో ఇంటికి చేరింది. తాళాల కోసం ఇంటిగల వారి పోర్షన్ వైపుకు వెళ్ళింది వనజ. ఇంటిగల ఆవిడ తాళాలిస్తూ, ఏమిటమ్మా వనజ, ఇదేనా రావటం? మీ ఆయన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావే అంటూ నవ్వింది. ఎందుకో ఆవిడ మాటల్లో ఏదో తేడా అనిపించింది. అవేమీ పట్టించుకోకుండా తాళాలు తీసుకుని తలుపు తీసి సూట్ కేసుతో ఇంట్లో ప్రవేశించింది. సూట్ కేసును డ్రాయింగ్ రూమ్లో పెట్టి బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్లు ఉండడంతో స్టవ్ వెలిగించి కాఫీ కలుపుకుంది. కాఫీ తాగి కప్పు సింక్లో పడేసి ఒళ్ళంతా చిరాగ్గా ఉండడంతో స్నానం చేద్దామని సూట్ కేసు తీసుకొని బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది. అక్కడి సీన్ చూసి బిత్తరపోయింది. బెడ్ మీద దుప్పటి నలిగిపోయి ఉంది. పక్క మీద వాడిపోయిన మల్లెపూలు అక్కడక్కడ పడి ఉన్నాయి. నేల మీద పగిలిన గాజు ముక్కలు, రాత్రంతా పక్క మీద గడిపిన గుర్తులు. వనజకు మతిపోయింది. చేతిలోని సూట్ కేస్ జారిపోయింది. ఏమిటిది? ఏం జరిగింది ఇక్కడ? తను లేనప్పుడు భర్త ఇంకొకరితో ఊహించలేకపోయింది. దుఃఖం వచ్చేసింది వనజకు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి సోఫాలో కూలబడిపోయింది. ఎంత ఆపుకుందాం అనుకున్నా ఏడుపు ఆగటం లేదు. తను భర్తను ఎంత గాఢంగా ప్రేమించింది. అతన్ని తోడిదే జీవితం అనుకుంది. అతన్ని ఎంతో నమ్మింది. కానీ తను 10 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇంకో ఆడది కావాల్సి వచ్చిందంటే తన మీద అతని ప్రేమంతా ఒట్టి బూటకమని తెలిసిపోతుంది. చిచ్చి, ఎంత పని చేశాడు! భర్త మీద కోపంతో పాటు అతనంటే విరక్తి పుడుతుంది. పెళ్ళాం ఇంట్లో లేకపోతే ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చేయటమేనా? అంత ఆగలేకపోయాడా? ఇలాంటి వాడితోనా ఇంతకాలం తను కాపురం చేసింది?
ఇంకా అతనితో కలిసి జీవించలేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. అలా వెళ్ళిపోతే తనకి నిజం తెలిసిందన్న సంగతి అతనికి తెలియదు. వచ్చే వరకు ఉండి అతన్ని 4 దులిపేసి తాడో పేడో తేల్చుకొని వెళ్ళిపోవాలనుకొని అలాగే సోఫాలో కూర్చుండిపోయింది. స్నానం కూడా చెయ్యాలనిపించలేదు. ఎన్ని కలలు కంది జీవితం గురించి, ఎన్ని ఆశలు అల్లుకుంది. అన్నీ నీటి మూటలైపోయాయి. తన కాపురం మూన్నాళ్ళ ముచ్చటవుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఇంకా తన భవిష్యత్ ఏమిటి? చచ్చిపోవాలని కూడా అనిపించింది. మనసు పరిపరి విధాల ఆలోచనల్లో పడింది. ఇంతలో బయట నుండి వదినగారు అంటూ పిలుపు వినిపించింది. పక్క పోర్షన్ పంకజాక్షి గొంతది. గబగబా ముఖాన్ని పైట చెంగుతో తుడుచుకొని వెళ్ళి తలుపు తీసింది. ఎప్పుడొచ్చారు? ఇంకా స్నానం చేసినట్టు లేదు. అన్నయ్య గారు ఆఫీస్కు వెళ్ళిపోయినట్టున్నారే. అవును, వారం రోజుల క్రితం మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. పగలు కనబడేవారు కాదు, కానీ రాత్రిళ్ళు మాత్రం ఇల్లంతా హడావుడిగా ఉండేది. ఆవిడ మాటలు ఇంకా బాధనిపించాయి. ఆవిడ కావాలనే మాట్లాడుతుందని తెలుసు. అయినా అవేమీ కనబడనీయకుండా ముఖానికి నవ్వు పులుముకొని, అవునండి, మా వారు తరపు బంధువులు వచ్చారు. ఆయనకు వరుసకు చెల్లెలవుతుంది. వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. ఆయన ఫోన్ చేసి చెప్పారు. అమ్మకు బాగుండగా నేను రాలేకపోయాను. ఏం అవస్థలు పడ్డారో ఏమో అంటూ ఏవేవో అబద్ధాలు చెప్పేసింది. నువ్వా పిచ్చిమాలో కానివి కాబట్టే మీ ఆయన అలాంటి వేషాలు వేస్తున్నాడన్నట్టు ఓ నవ్వు నవ్వి, ఇంకా పనులేవి కానట్టున్నాయి, మళ్ళీ వస్తాలేండి అని చెప్పి వెళ్ళిపోయింది. తల కొట్టేసినట్టయింది వనజకు. ఆటో దిగిన వెంటనే ఇంటిగల్లావిడ పలకరింపు, ఇప్పుడు పంకజాక్షి పరామర్శలతో భర్త చేసిన నిర్వాకమేమిటో అర్థమైపోయింది. తను వెళ్ళిన వెంటనే దేన్నో తెచ్చుకొని దుకాణం తెరిచినట్టున్నాడు. చిచ్చి, ఎంత సిగ్గుచేటు. భర్తను తను చాలా గొప్పగా ఊహించుకుంది. కానీ ఇంతటి స్త్రీ లోలుడని అనుకోలేదు. అతన్ని తలుచుకుంటుంటే అసహ్యం వేస్తుంది. దుర్మార్గుడు, తనని ఎంత మోసం చేశాడు. రాని చెప్తాను. తను ఎలాగో వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి అతని పరువు తీసిగాని పోదు. నలుగురిలో తలెత్తుకొని తిరగకుండా చెయ్యాలి. తనకింత అన్యాయం చేశాడు కాబట్టి అంతకంత అనుభవించేలా చెయ్యాలనుకుంది. ఉదయం నుంచి కాఫీ తప్ప కడుపులో ఏం లేకపోవటం, రాత్రంతా ప్రయాణంలో నిద్ర లేకపోవడంతో నీరసంగా ఉంది. వంట చేసుకోవాలనిపించక అలా సోఫాలోనే కూర్చుండిపోయి కాసేపటికి నిద్రలోకి జారిపోయింది వనజ. అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకే తెలియలేదు. కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి మెలకువ వచ్చింది. టైం చూస్తే 5 గంటలు దాటింది. భర్త ఏమో అనుకుంది. వెంటనే వెళ్ళి తలుపు తీయాలనిపించలేదు. అదే పనిగా మోగుతుంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా 2 అపరిచిత వ్యక్తులు, ఆడ మగ. ఆమెకు 25 ఏళ్లుంటాయి. చాలా అందంగా ఉంది. అతనికి 30కి లోపే ఉంటాయి. అతను అందంగానే ఉన్నాడు. నమస్కారం అండి, నా పేరు సత్యమూర్తి, శంకరం స్నేహితుణ్ణి. ఈమె నా శ్రీమతి. ఇద్దరం స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాం అన్నాడతను. రండి అంటూ పిలిచింది. ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. శంకరం ఇంకా రాలేదా అండి? మీరు ఉదయమే వచ్చినట్టున్నారు. మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పిపోదామని వచ్చాం. ఎందుకండి? మతిపోతుంది వనజకు. ఎందుకేమిటండి, మీరు ఊరెళ్ళినందుకు, శంకరం మాకు మరచిపోలేని హెల్ప్ చేసినందుకు. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు అంది వనజ. మీకు విషయం తెలియదు కదూ, అంతా చెప్తాను వినండి. మేమిద్దరం చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నామండి. కులాలు వేరు కావడంతో పెద్దలు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇంకా లాభం లేదనుకొని వారం రోజుల క్రితం శంకరం లాంటి ఫ్రెండ్స్ సహాయంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తను వర్కింగ్ హాస్టల్లో ఉండేది. నేను ఫ్రెండ్ రూమ్లో ఉండేవాణ్ణి. ఇల్లు దొరికే వరకు హోటల్లో రూమ్ తీసుకొని ఉందామనుకున్నాం. కానీ మీరు ఊరు వెళ్ళారని, 10 రోజుల వరకు రారని చెప్పి శంకరం మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చి మీ బెడ్రూమ్ మాకిచ్చాడు. ఈ వారం రోజులు స్వంత ఇంట్లో ఉన్నట్టే ఆనందంగా గడిపాం. హోటల్లో అయితే అలా ఉండలేం కదండి. దానికి మీకెంతో కృతజ్ఞతలు. ఈరోజు మీరొచ్చేస్తారని శంకరం చెప్పాడు. ఈలోగా ఇల్లు వెతుక్కున్నాం. ఈరోజే అందులో చేరుతున్నాం.
మీరిద్దరూ ఒక్కసారి మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు సత్యమూర్తి. ఉదయం ఆలస్యంగా లేవడంతో బ్యాంకు వెళ్ళే హడావుడిలో బెడ్ సర్దకుండా వెళ్ళిపోయాం. రూమ్ అంతా గందరగోళంగా ఉండి ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ అండి అంది సిగ్గుపడుతూ సత్యమూర్తి భార్య. వనజకు మతిపోతుంది వారి మాటలు వింటుంటే. ఇంతవరకు తను ఊహించిందేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? భర్తను ఎంతలా అపార్థం చేసుకుంది. వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళిద్దరూ చేతులు జోడించి వనజ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నిలబడలేక సోఫాలో కూలబడి మోకాలలో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది వనజ. భర్త విషయంలో ఎంత దారుణంగా ఆలోచించింది తను. కనీసం భర్త వచ్చేంత వరకు ఎదురు చూసి విషయం తెలుసుకోకుండా ఏవేవో ఊహించేసుకొని అతన్ని అనుమానించింది. ఇప్పుడు నిజంగా భర్తకు ముఖం చూపలేక చచ్చిపోవాలనిపిస్తుంది. భర్త మీద తనకెంతో నమ్మకం ఉందనుకుంది. కానీ తననంత గాఢంగా ప్రేమించిన వ్యక్తిని ఎంతలా అపార్థం చేసుకుంది. చిచ్చి, తన మీద తనకే అసహ్యం వేస్తుంది. భర్త వచ్చిన వెంటనే క్షమాపణ కోరుకోవాలి. ఆయన తప్పకుండా క్షమిస్తారు. వనజకిప్పుడు మనసంతా దూది పింజలా అయిపోయింది. భర్త వచ్చే సమయమైంది. ఆయన వచ్చేసరికి ఈ అవతారంతో ఉండాలంటే సిగ్గనిపించింది. వెంటనే అక్కడ నుండి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద నుంచి దుప్పటి తీసేసి రూమ్ అంతా శుభ్రం చేసింది. బెడ్ మీద తెల్ల దుప్పటి పరిచింది. వీధిలోకి పూలమ్మేవాడొస్తే 4 మూరల సన్నజాజుల దండ, 4 గిద్దెల విడి మల్లెపూలు కొంది. మల్లెపూలను బెడ్ మీద చల్లింది. టీ పెట్టి ఫ్లాస్క్లో పోసింది. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన స్వీటు హాటు ప్లేట్లో సర్ది బెడ్రూమ్లో పెట్టింది. అభ్యంగన స్నానం చేసి తెల్ల చీర కట్టుకుంది. తలలో సన్నజాజుల్ని తురుముకుంది. అందంగా అలంకరించుకొని భర్త కోసం ఎదురు చూస్తుంది వనజ. మరో 15 గంటకు శంకరం వచ్చిన స్కూటర్ శబ్దం వినిపించింది. అలసిన ముఖంతో గుమ్మం దగ్గర నిలబడ్డ శంకరాన్ని చూసి దుఃఖం వచ్చేసింది వనజకు. పరుగున వెళ్ళి అతని గుండెల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. కంగారు పడ్డాడు శంకరం. ఏమిట్రా వనజ, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఉదయం వస్తే నేను ఇప్పుడు వచ్చానన్నా? తొందరగా రావాలనుకున్నా, వీలు కాలేదు. ఈ రోజుతో ఇన్స్పెక్షన్ అయిపోయింది. రేపు సెలవు పెట్టేశాను. ఇక రోజంతా నీతోనే ఉంటాను, సరేనా అన్నాడు శంకరం అనునయంగా. భర్తను వదలకుండా అలాగే ఖర్చుకుపోయింది. మంచు కరిగినట్లు వనజ కళ్ళల్లో నుంచి నీళ్లు అతని గుండెల్ని తడుపుతున్నాయి. ఏమిట్రా పిచ్చి, సారీ చెప్పానుగా. ఇంకెప్పుడు నిన్ను విడిచి అన్ని రోజులు ఉండను. నువ్వు లేక నేను పిచ్చివాన్నైపోయాను తెలుసా? భర్త అలా అంటుంటే పశ్చాత్తాపంతో దహించుకుపోయింది వనజ. నన్ను క్షమించండి. మీ గురించి ఎంత చెడుగా ఆలోచించాను. తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను తిట్టండి కొట్టండి అని పైకి అనాలనుకుంది. కానీ శంకరం వనజనేమి మాట్లాడనీయకుండా బెడ్రూమ్లోకి నడిపించుకుపోయాడు. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.